అదైతే కరెక్టే మేడం. కానీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇతని యొక్క ఎదుగుదలను చూడలేక రాజకీయ కుట్రలో భాగంగా వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కానీ ఇక్కడున్న జనాలకు వీళ్ళకైతే తెలుసు అతను ఎంతవరకు న్యాయం చేస్తున్నాడు, ఎంతవరకు పని చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడా లేదా అనేది. మాకు ఎట్లా తెలుసు మేడం ఇతను? మా ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఏం కాదు. మేము వనపర్తి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. అంటే ఎందుకు వచ్చినాం? అభిమానంతో వచ్చినాం. అప్పుడు ఏంటంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఎందుకోసం వచ్చారని ఒక మాట అడిగాడు. అన్నప్పుడు మేము ఏం చెప్పినాం, సార్ ఇట్లా మేము ఒక వివేకానంద స్టాచ్యూ ఏర్పాటు చేయాలనుకున్నాం మా విలేజ్లో, ఆయన స్ఫూర్తిగా తీసుకొని అని చెప్తే సరేలే అని చెప్పేసి, దానికి ఏంది హెల్ప్ కావాలి మాకు చెప్పన్నాడు. ఏం లేదు సార్ చందా కోసం వచ్చినాం మేము అని చెప్పేసినాం మేము. కానీ అతను చందా అయిందా ఏం రా భయ్, నేనే ఇప్పిస్తా ఫస్ట్ స్టాచ్యూ అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు శ్రీశైలం యాదవ్ గారు పెద్ద మనసు చేసుకొని మాకు వివేకానంద స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వివేకానంద స్వామి ఏర్పాటుకు ఆయనను కూడా మేము ముఖ్య అతిథిగా పిలిపించి ఆయన దగ్గరనే ఓపెనింగ్ చేశాం. ఇప్పటికి కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఒక బీసీ బిడ్డను ఎదగనీయకుండా రాజకీయ కక్షతో అతన్ని అనగదొక్కి బీసీలను పైకి రానియకూడదు అనే అనుదానంతో రాజకీయ నాయకులు కక్ష కట్టి చేస్తున్నారు. ఈ రౌడీ షీటరు ఇవన్నీ ఫేక్ న్యూస్. ఇవన్నీ ఆయనకు తెలుసు ఎంతమందిని ఆదుకున్నాడు, ఎంతమందికి ఇండ్లు లేకుండా ఇండ్లు ఇప్పించాడు, నాలాలు లేకపోతే నాలాలు ఇప్పించాడు. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సిటీలో ఒక బీసీ బిడ్డను మళ్ళీ అనగదొక్కాలనే ఆక్షన్తోనే ఈ రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారు. ఈ కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కలిసి. మరి ఇలాంటి ఆరోపణల వల్ల మరి నవీన్ యాదవ్కి ఎలాంటి మైనస్ ఏమైనా జరుగుతుందా? మరి ఏం జరగదు. ఒక బీసీ బిడ్డ ప్రకారం కంపల్సరీ ఆయన గెలుస్తాడు. కంపల్సరీ భారీ మెజార్టీతో బీసీ నాయకుడు నవీన్ యాదవ్ గారు కంపల్సరీ గెలుస్తారు. ఈసారి పక్కా కల్పిస్తాం మేడం. ఎందుకంటే మేము ఈ నుంచి ఇప్పుడు 150 కిలోమీటర్ల నుంచి ఎందుకు వచ్చినామంటే ఆయన మాకు ఏదో హెల్ప్ చేసినాను కాదు, మా బీసీ బిడ్డగా ఆయన మద్దతు ఉండాలని వచ్చినాం. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తాం. మా తరపున కూడా ఇంకా 10 మందికి హెల్ప్ చేయాలని చెప్తాం. ఆయన దగ్గర ఒకటి దానగుణం వచ్చి అడిగిన అనుకో చేయదాల్చి లేదనుకుని ఇస్తాడు. అది మాకు నచ్చింది. మేడం నేను ఉండేది సిటీలోనే, ఇదే యూసఫ్ కూడా, ఫిలిం నగర్, దర్గా, షేక్పేట్, నాలా ఏడైనా సరే వాటర్ లేదంటే కన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆయన ఏది కావాలన్నా వితిన్ సెకండ్లో వస్తాడు. బోరబండలో మా వదిన వాళ్ళే ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా చిన్నదానికైనా వచ్చేస్తారు. ఆయన దగ్గర ఇది లేదు ఇది అని కాదు, ఉన్నతో ఎంత చేస్తాడు. బయట చేసే పేకు అంత వేస్ట్ చేస్తారు. ఏదంటే వ్యక్తిగతంగా ఆయన అది ఇది చెప్తారు కానీ వ్యక్తిగతంగా కాదు. రాజకీయంగా ఆయన లొంగ తీసుకోవాలని చెప్పేసి ఆయన ఎట్లా అయినా గెలవకుండా ఓడగొట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం మాత్రమే. రాజకీయాల్లో కుట్రమే ఇది రౌడీ షీటర్ అని చెప్పడం. మంచి మెజార్టీతో గెలుస్తాడు ఈసారి. ఖచ్చితంగా గెలుస్తాడు. మేము మా సపోర్ట్ అయితే ఇంకా మా ఓన్ ప్రాపర్టీ కోసమే వచ్చాం. అప్పుడు కూడా గట్టి మెజార్టీ ఇచ్చారు. సెకండ్ లిస్ట్లో వచ్చాడు. ఈసారి పక్కా వస్తాడు. మేము కూడా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం ఇన్ఫర్మేషన్.